హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్ ప్రిపరేషన్కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అనేవి తెలుసుకుందాం. సో మీరు ప్రిపేర్ అయ్యే టైంలో ఈ టిప్స్ని కనుక యూస్ చేస్తే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. సో మై నేమ్ ఇస్ విక్రమ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక బ్రదర్లా ఫ్రెండ్లా మీకు ఏం డౌట్స్ ఉంటే అడిగేయండి. సో నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో ఇంటర్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టిప్స్ అనేవి ఉంటాయి. సో ఏ సబ్జెక్ట్ అయినా, ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఈ వీడియోలో చెప్పినట్టు టిప్స్ని ఫాలో చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో నేను 5 టిప్స్ అనేవి అయితే కొన్ని తెలుసుకున్నాను. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, సో don't touch new topics. డోంట్ టచ్ న్యూ టాపిక్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ చాప్టర్ నేర్చుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి అండ్ ఈ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయని అనుకొని కొత్త కొత్త టాపిక్స్ని టచ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఇంతకుముందు ప్రిపేర్ అయ్యింది మీరు మర్చిపోతారు అండ్ ఇది కూడా మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్కి జస్ట్ 30 డేస్ ఉంది కాబట్టి మీరు ఇంతకు ముందు అంటే మీరు ఏ లెసన్లో ఏ చాప్టర్లో అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో అలాంటి చాప్టర్స్ని ఆ టాపిక్స్ని ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. సో దానివల్ల ఏంటంటే మీరు లెస్ టైంలో చాలా తక్కువ టైంలోనే మీరు అది నేర్చుకుంటారు. సో చాలా తక్కువ టైంలో నేర్చుకునే అవకాశం ఉంది అండ్ దాన్ని మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అది మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉన్న టాపిక్ కాబట్టి. సో అది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్కి సంబంధించి, సో 1 సెకండ్. సో ఇది ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఒకసారి తెలుసుకుందాం. సో సెకండ్ వన్ ఏంటంటే లర్న్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ చాప్టర్స్. సో లర్న్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ చాప్టర్స్. సో లర్న్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ చాప్టర్స్. సో మీరు మ్యాథ్స్లో అయినా, ఫిజిక్స్లో అయినా, కెమిస్ట్రీ అయినా చూసుకుంటే ఒక చాప్టర్కి అండ్ అదే సబ్జెక్ట్లో ఇంకో చాప్టర్కి కొంత కనెక్టివిటీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ సెకండ్ ఇయర్ 2 ఇయర్లో తీసుకుంటే ఎలిప్స్. సో ఎలిప్స్ అండ్ హైపర్బోలా. సో ఈ రెండు చాప్టర్స్కి చాలా కనెక్టివిటీ ఉంటుంది. సో రెండు సేమ్ టాపిక్, సేమ్ కంటెంట్లో ఉంటుంది. సో కొన్ని ఫార్ములాస్ ఏంటంటే అన్ని ఫార్ములాస్ ఈజీగానే ఉంటాయి. సో ఎలిప్స్లో అయితే +/- √a/b అండ్ హైపర్బోలాలో +/- √b/a. సో అలా చాలా సిమిలర్ టాపిక్స్ అండ్ సిమిలర్గా ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో మీరు అలా రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ని, అలాంటి చాప్టర్స్ని కనుక ప్రిపేర్ అయితే చాలా తక్కువ టైంలోనే, సో 1 or 2 డేస్లోనే ఈ రెండు చాప్టర్స్ని కవర్ చేసుకోవచ్చు. సో 1 or 2 డేస్లోనే ఈ రెండు చాప్టర్ని కవర్ చేసుకుంటే చాలా తక్కువ టైం యూజ్ అవుతుంది కాబట్టి. సో మీరు ఒకసారి అన్ని చాప్టర్స్ని ఒకసారి చూసుకోండి. ఏదైతే రిలేటెడ్గా ఉందో ఆ రెండు చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వండి. సో దానివల్ల తక్కువ టైంలోనే మీరు చాలా మంచి స్కోర్ అనేవి గెయిన్ చేస్తారు. సో ఇది సెకండ్ వన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ ఏంటంటే ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్ దీనివల్ల యూజ్ ఏంటంటే క్లారిటీ. సో క్లారిటీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కాన్ఫిడెన్స్. సో మీకు క్లారిటీ అండ్ విజన్ ఉంటుంది. ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఇయర్లో వచ్చే అవకాశం ఉంది అండ్ ప్రీవియస్ ఇయర్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఈ ఇయర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వడం వల్ల. అండ్ దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు కొన్ని మార్క్స్ అనేవి అడిషనల్గా యాడ్ అవుతాయి. సో అది ఎలా అంటే ఇప్పుడు 2022 అండ్ 23, ఇప్పుడు 24 కాబట్టి. సో 2022లో ఒక సబ్జెక్ట్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి 23లో దిగుతుంది. సో 10 మార్క్స్కు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో, సో 10 మార్క్స్ వెయిటేజ్ గల ప్రాబ్లమ్స్
22లోనూ దిగుతుంది. అండ్ అదే 23లో ఒక 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ 24లో కూడా దిగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది 10 to 20 మార్క్స్కు సంబంధించిన వెయిటేజ్. సో 10 to 20 మార్క్స్ అనేవి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచే గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది థర్డ్ వన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్. సో ఫోర్త్ వన్ ఏంటంటే డోంట్ లాస్ కాన్ఫిడెన్స్. సో డోంట్ లాస్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది కూడా ప్రిపరేషన్ టైంలో. సో చాలామంది ఈ ప్రిపరేషన్ టైంలో మెయిన్గా స్ట్రెస్ అవుతారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అండ్ ఒక క్లారిటీగా విజన్ అనేది ఉండదు. సో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఒక క్లారిటీ అనేది అసలు ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అండ్ ఏది నేర్చుకున్నామన్నా ఇంట్రెస్ట్ అనేది అసలు ఉండదు. సో కాన్ఫిడెన్స్ అనేది మీరు లూజ్ అయితే మీ మీద స్ట్రెస్ అనేది పడుతుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. సో మీరు కాన్ఫిడెన్స్ అయితే ఎప్పుడు లూజ్ అయిపోతారో అప్పుడు మీ మీద స్ట్రెస్ బర్డెన్ అనేది పెరుగుతుంది. సో ఏం నేర్చుకున్న ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉండదు. సో మీరు ఎప్పుడు ఏం చేయాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మ్యాథ్స్లో ఒక ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ అది ఆన్సర్ అనేది కరెక్ట్గా రావడం లేదు. సో అదే ప్రాబ్లమ్ని 2-3 times 4 times అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ మీద స్ట్రెస్ అనేది పడుతుంది. సో అప్పుడే ఈ స్ట్రెస్ అనేది మన మీద పడినప్పుడు మనకు ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో అదే ఎప్పుడైతే మీరు ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్గా సొల్యూషన్ అనేది కనిపెట్టేస్తారో, సొల్యూషన్ అనేది వచ్చేస్తుందో, అప్పుడు మీకు స్ట్రెస్ అనేది అసలు కొంచెం కూడా ఉండదు. ఎందుకంటే మీరు ఆన్సర్ అనేది కరెక్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలా హైలో ఉంటుంది. ఎంత హైలో అంటే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటాడో అంత కాన్ఫిడెన్స్ అనేది, మీరు ఒక సొల్యూషన్ని ఫైండ్ చేసినప్పుడు అంత కాన్ఫిడెన్స్ అనేది మీకు పెరుగుతుంది. సో అందుకనే కాన్ఫిడెన్స్ అనేది అస్సలు తగ్గించుకోకండి. సో సొల్యూషన్ని ఎక్కువగా వెతుకుతూ ఉండండి ఒక ప్రాబ్లంకి. సో ఇది ఫోర్త్ వన్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అన్నిటికన్నా ముఖ్యం. కీప్ ప్రాక్టీస్ అండ్ సెట్ a number of goals to practice. సో కీప్ ప్రాక్టీస్. సో మ్యాథ్స్లో అయినా, ఫిజిక్స్లో అయినా, కెమిస్ట్రీలో అయినా, ఏదైనా సరే ఒకటే రూల్, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో అది వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఒక 100-200 ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 30 days. సో 30 days ఉందనుకుంటా. సో 30 days ఉంది కాబట్టి ఒక డైలీ ఒక 10 or 7. సో డైలీ ఒక 7 అయితే 7 ప్రాబ్లమ్స్ని ప్రిపేర్ అవ్వాలని ఒక గోల్ అయితే పెట్టుకోండి. సో 7 ప్రాబ్లమ్స్ని మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల 7లో అట్లీస్ట్ ఒక 5 అయినా ప్రిపేర్ అవుతారు. సో 30 days మీరు డైలీ 5 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే అది 150 ప్రాబ్లమ్స్. సో 150 ప్రాబ్లమ్స్ అనేవి అది చాలా ఎనఫ్. ఎగ్జాంపుల్కి అదే మన ఎగ్జామ్ ఆ సబ్జెక్ట్కి 150 ప్రాబ్లమ్స్ మీరు ప్రిపేర్ అయితే అది చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. కాబట్టి మీరు డైలీ ఒక 5 ప్రాబ్లమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, 5 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలని ఒక గోల్ అయితే సెట్ చేసుకోండి. సో దానివల్ల 150 ప్రాబ్లమ్స్ అనేవి 1 monthలో ప్రిపేర్ అయిపోతారు. సో దానివల్ల అది 150 ప్రాబ్లమ్స్ అంటే నాట్ ఈజీ, బట్ దాన్ని ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ 5 టిప్స్. సో ఈ టిప్స్ని మీరు ఎగ్జామ్లలో ప్రిపరేషన్లో యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ సో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి నాకు కొంచెం టెన్షన్గా అనిపించింది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.